Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Himalaya Wellness Exclusive Herbal Store opposite Swasth Pharmacy, Padmavati Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. సేవల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారికి కూడా వేదిక మీద సేవలాల్సిన రాష్ట్ర నాయకులు వారికి కూడా శివనాయక్ అనగా రామసేవ కోరుతున్నాం. శివనాయక్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలన జరిగిన ఆ తర్వాత మొన్న 4 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గత పాలకులు గిరిజనులను విస్మరించినట్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గిరిజనులను విస్మరిస్తూ ఉన్నది. గత పాలకులు కేసీఆర్ ప్రభుత్వంలో గిరిజనుల్ని మోసం చేస్తున్నారని, గిరిజన సమస్యల్ని పట్టించుకోవట్లేదని, గిరిజన నాయకులతో మాట్లాడడం లేదని, గిరిజనులకు ఏ రకమైనటువంటి హామీ ఇవ్వకుండా మోసం చేసినందుకే ఈ గవర్నమెంటు రావాలి, ఆయన దిగిపోవాలని చెప్పని లంబాడీలు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ కోటేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా పరిపాలన సాగబట్టి 4 నెలలైనా గిరిజనులతోని మాట్లాడరు, గిరిజన సంఘాలతో మాట్లాడేది లేదు, గిరిజనులకు ఎమ్మెల్సీ లేదు, గిరిజనులకు ఎంపీ టికెట్ లేదు, గిరిజనులకు ఏ రకమైనటువంటి పద్ధతిని ఈయన ప్రదర్శించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేమే ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇవాళ గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే గిరిజనుల సమస్యల్ని పరిష్కరించకుండా మోసం చేస్తే ఆయన్ని బంధు పెట్టించి సింగిల్ డిజిట్గా నీ అధికారంలోకి తీసుకొస్తే నువ్వు కూడా ఇవాళ గెలిచినాక 4 నెలల పాటు గిరిజనులు పట్టించుకోవు, రైతు బంధు వేయవు, నీళ్లు వదలవు, ఇవాళ గిరిజన సమస్యలు పరిష్కారం చేయవు, గిరిజనులకు మంత్రి పదవి ప్రకటించవు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 40 నుంచి 50 లక్షల మంది గిరిజనులు నీ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో నీ అధికారం రావడం కోసం సింగిల్ డిజిట్గా నీ కోసం పనిచేస్తే గిరిజన సమస్యల పట్ల ఆయన చిత్తశుద్ధి లేకుండా ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎన్ని కుల సంఘాలతోని ఎంతమంది మిత్రులతోని ఆయన మాట్లాడుతుండో మాకు తెలియదా? గిరిజన బిడ్డల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి, ఓపిక, తీరిక ఇవాళ ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి లేదు. కాబట్టి మేము కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీలు పోటీ చేస్తే గెలుస్తారా అని చెప్పని ఎద్దేవా చేయవచ్చు. గెలవకపోయినా బిడ్డ మిమ్మల్ని ఓడించేటటువంటి పద్ధతి ఆ కంకణం కట్టుకున్నాం. గిరిజన సంఘాలతో మాట్లాడకుండా, గిరిజన నాయకుల సమస్యలు పరిష్కరించకుండా, గిరిజనులకు ఏ రకమైనటువంటి న్యాయం చేయకుండా ఉంటే ఇవాళ మేము ఖచ్చితంగా బరాబర్ 17కు 17 ఇవాళ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తాం. ఇవాళ మహబూబ్ నగర్ ఈ రేవంత్ రెడ్డి గారి గడ్డైనటువంటి కొడంగల్, కల్వకుర్తి, షాద్నగరు, మహబూబ్ నగరు ఇవాళ ఈ ప్రాంతంలో ఆయన మహబూబ్ నగర్లో ఉండేటటువంటి 7 నియోజకవర్గాల వారీగా లంబాడీ బిడ్డలతో కమిటీలు వేసుకుంటాం. లంబాడీలతోని ఓటు నోటు ప్రజలే ఇచ్చే విధంగా శ్రీనివాస నాయక్ని పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటిస్తామును. ఇవాళ జనాదరణ చూస్తూ ఉంటే గిరిజనుల బిడ్డల కోసం పనిచేసేటటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏకైక నాయకుడు శ్రీనివాస నాయక్ అని చెప్పని ఇవాళ బిర్యానీ పొట్లాలు, సారా ప్యాకెట్లు ఇచ్చి అభ్యజనాన్ని తీసుకొచ్చే రాజకీయ పార్టీల కంటే శ్రీను నాయక్ మీద అభిమానంతో వచ్చినటువంటి గిరిజన సందోహాన్ని చూడండి, ఇలా గిరిజన యువకులను చూడండి, మహిళలను చూడండి, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావుల్ని చూడండి. శ్రీను నాయక్ ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోవాలనేటటువంటి అకుంఠిత దీక్షతోని ఇక్కడికి వచ్చినటువంటి గిరిజన బిడ్డలందరికీ సేవాలాల్ సేన ఇలా సంజీవ్ నాయక్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, సేవాలాల్ సేన కిషన్ నాయక్ రాష్ట్ర అధ్యక్షుడు, రైతు సంఘంగా ఇలా శ్రీనివాస నాయక్ గారి నాయకత్వాన్ని ఇక్కడ కోరుకుంటున్నామనంటే ఆయన ఈ నియోజకవర్గంలో ప్రజలకు చేసినటువంటి సేవ మునముందు పార్లమెంటుకు పంపిస్తే గిరిజన ప్రజలు, బహుజన బిడ్డలందరి కోసం ఆలోచన చేసేటటువంటి వ్యక్తిగా శ్రీనివాస నాయక్ని సంజీవ్ నాయక్ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇవాళ శ్రీనివాస నాయక్ నాయకత్వంలో మేమందరం ఈ 7 నియోజకవర్గాల్లో
తండా కమిటీలు బూత్ కమిటీలు వేసుకొని ఈ నియోజకవర్గాల్లో అందరం కష్టపడి శ్రీనివాస్ నాయక్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. పాలక ప్రజాపక్షాలు వ్యతిరేకంగా గిరిజన వ్యతిరేక పోరాటాలు ఏ విధంగా చేస్తున్నాయో, గిరిజనులకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం కుట్ర పన్నుతున్నారో అదే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వేదికగా మలుచుకొని శ్రీనివాస్ నాయకత్వంలో ప్రజలకు వివరిస్తూ ఓటేయాలని చెప్పని అభ్యర్థిస్తూ శ్రీనివాస్ నాయక్ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై జై సేవాలాల్. నా పేరు సభావట్ శ్రీనివాస్ నాయక్. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన సంఘాలు, ముఖ్యంగా సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాల మాట మేరకు నన్ను మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి బరిలో నించోమని నాకు వివరించడం జరిగింది. ఆ విషయంపై నేను ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలు కొడంగల్, మక్తల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, దేవరకద్ర, షాద్నగర్, జడ్చర్ల నుండి భారీగా కార్యకర్తలు ఈరోజు సమావేశమైనము. ఈ విషయంపై మేము ముఖ్యంగా మాకు లంబాడీలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా లంబాడీలపై జరుగుతున్న అన్యాయంపై ఈ రోజు వరకు ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడిచిన ఈ రోజు వరకు మాకు మంత్రి పదవి అనేది ఇవ్వలేదు. ఎటు చూసినా ఏదో లంబాడీలు ఏదో ఆర్థికంగా ఎంతో మేలైపోయినట్టు, ఎంతో డెవలప్ అయినట్టు రేవంత్ రెడ్డి గారు చిత్రీకరిస్తున్నారు. ఏదో వాళ్ళు గోండు కోయలని ఆయన ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. లంబాడీలు అసలు మా జనాభా తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల 10% జనాభా గిరిజనులు అయితే దాంట్లో 40 లక్షల్లో 30 లక్షల మంది సింగిల్ డిజిట్గా మేము లంబాడీలం ఉన్నాము. అయినా మమ్మల్ని పట్టించుకోకుండా వేరేళ్ళని ప్రమోట్ చేస్తూ లంబాడీలను మొత్తానికి పాతాళానికి తొక్కాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇదే మహబూబ్నగర్ జిల్లా నుంచి మీరైతే ఎట్లయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో దేశాన్ని ఈ నియోజకవర్గం నుంచే ఈ దేశం మొత్తానికే మేము చాటి చెప్తాము. ఇక్కడ నుంచే మా లంబాడీల విజయం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే మేము దలుచుకుంటే ఏమవుతుందో, మీరు ఎంత మమ్మల్ని లంబాడీలను తక్కువ అంచనా వేస్తున్నారో, తక్కువ చూస్తున్నారో అది మీకు తెలిసేటట్టు మా లంబాడీలు తండ నుంచి కదిలొచ్చి తండాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి బూత్ లెవెల్లో మా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గంలో ఒక్క ఓటర్ని కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మా సేవలాల్ మహారాజ్ తరపున నన్ను మా గిరిజన సంఘాలు అందరూ పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా వెళ్ళి వాళ్ళందరినీ నేను ఓటేయాలని వాళ్ళని ప్రాధేయపడతాను. నా జాతికి జరిగిన అన్యాయంపై నేను పోరాటం చేస్తా. నా జాతికి జరిగిన అన్యాయంపై నా జాతికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వడో అది నేను తెలుసుకుంటానని చెప్పేసి ఈరోజు అందరూ మా కార్యకర్తలు అందరితో, మా గిరిజన నాయకులతో, మహిళలతో అందరితో కలిసి ఈరోజు సమావేశం ఏర్పరచుకున్నాము.